ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావా, కోడలంట, నువ్వు ఆ లిస్టులో లేవు. నీకుంది ఇద్దరు కోడళ్ళు కదా సీను, ఒక్కరే అన్నట్టుగా కోడలు అంటావేంటి? ఏదో ఫ్లోలో అన్నాలే సుచి, నాకిద్దరూ సమానమే. ఇద్దరు సమానం అన్నది మాటల వరకే ఉంటుంది, పెత్తనం మాత్రం దానికి అప్పచెప్తారు. సరే సరే, అందరూ టిఫిన్ చేద్దాం. గుండమ్మా, గుండమ్మా, వస్తున్నాను తాతయ్య. తొందర రామ్మా. గుండమ్మా గుండమ్మా, ఒరేయ్ సారీ సారీ, గుండమ్మా. ఎందుకండి అలా అరుస్తున్నారు? వచ్చే వరకు ఆగలేరా? ఏయ్, ఆకలేస్తుంది, పెట్టు త్వరగా. మీతో మాట్లాడదామని వచ్చామండి. మాట్లాడదాం, ముందు కాఫీ తాగండి. ఇప్పుడు చెప్పండి, ఏంటి విషయం? త్వరలోనే శ్రీరామనవమి రాబోతుంది కదండి. ఆలయ ధర్మకర్త మీరు కాబట్టి. లేదు వెంకట గారు, ఇంతకాలం ఆలయ ధర్మకర్తగా ఉంటూ ఆ దేవుని సేవ చేసుకునే అదృష్టం నాకు దక్కింది. కానీ ఇక మీదట ఆ బాధ్యత నేను మొయ్యలేను అనిపిస్తోంది. అందుకే ఆ బాధ్యత వేరే ఎవరికన్నా అప్పగిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎలాగూ దేవుడి కళ్యాణం కూడా రాబోతుంది కాబట్టి ఈ విషయం మీతో వచ్చి నేనే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంతలో మీరే వచ్చారు. అదేంటి శ్రీనివాసరావు గారు, అంత పెద్ద బాధ్యతని మీకు కాకుండా వేరే వాళ్ళకి ఎట్లా అప్పచెప్పగలం? ఆలయాన్ని ఇంతలా డెవలప్ చేసింది మీరే కదా. కరెక్టే అనుకోండి, వయసు రీత్యా ఇది వరకట్లా కష్టపడలేకపోతున్నాను. కాబట్టి మీ కమిటీ మెంబర్స్ అందరూ ఆలోచించుకొని ఎవరో ఒకరి పేరు ఆమోదించండి, వాళ్ళనే ధర్మకర్తగా చేద్దాం. ఏమంటారు? అయితే మీ ఇంట్లో ఎవరో ఒకరిని నిలబెట్టి వాళ్ళనే ధర్మకర్త చేద్దామండి. మా ఇంటి నుండే? ఈ ముసలోడేంటి గుండమ్మ వైపే చూస్తున్నాడు? కంపదీసి ఆ పట్టం దానికి కడతాడా ఏంటి? అడ్డుపడిపోవాలి. మా ఇంటి నుండి? మా ఇంటి నుంచి అయితే మావయ్య గారి తర్వాత మా అత్తయ్య గారేనండి. ఆవిడ్నే ధర్మకర్తగా చేసేద్దాం. ఏ మావయ్య గారు? నేనా? నువ్వే కామాక్షి. అయితే మీ భార్య గారినే? లేదండి, దానికి ఇలాంటివేం తెలీదు. ఇందులో తెలుసుకోవడానికి ఏముందలుడు? వయసు అయిపోయి దానికున్న అనారోగ్యంతోనే అది కుస్తీ పడుతోంది. ఇప్పుడు ఈ పనులన్నీ దానికి అవసరమా? అంటే ఆ బాధ్యత పెద్ద మనవడికో చిన్న మనవడికో అప్పచెప్తే? గుండమ్మ కప్పకిస్తే?
గుండమ్మ గుండమ్మకి అప్పగించడం ఏంటి? ఏ లేకపోతే నువ్వుంటావా? నా ఉద్దేశం కూడా అదే. అంటే మామయ్య గారు, నేను ధర్మకర్త ఏంటి? చూడమ్మా, ఇలాంటి చోట సమర్థులైన వాళ్లే ఉండాలి. మన ఇంట్లో నీకంటే సమర్థురాలు ఎవరూ లేరమ్మా. ఇక నుంచి నా కోడలు గుండమ్మే ఆలయ ధర్మకర్తగా కొనసాగాలని నా అభిప్రాయం. మీరేమంటారు? మీ ఇష్టమే మా ఇష్టమండి. రేపు మీ కోడలు గారిని తీసుకొచ్చి ఆ బాధ్యతలు మీరే అప్పచెప్పండి. కళ్యాణం ఏర్పాట్లు అవి చేయాలి కదా. తప్పకుండా. ఈరోజు మంచి రోజు అనుకుంటా. ఈ రోజే మా కోడల్ని తీసుకొని గుడికి వస్తాను. సరే అండి, మేము ఉంటాం. అమ్మా, మనం గుడికి వెళ్ళాలి. త్వరగా రెడీ అవు తల్లి. అలాగే మామయ్య. करता पुरख निर्भो निर्भय अकाल मूरत अजूनी सभंग गुरु प्रसाद जप आद सच जुगाद सच है भी सच। నమస్కారం అయ్యా. నమస్కారం పూజారి గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. బాగున్నారా? ఈ రోజు నుంచి తమరు ఆలయ ధర్మకర్త బాధ్యతలు స్వీకరిస్తున్నారట కదా? అవును పూజారి గారు. నాకు ఆంజనేయులు గారు వాళ్ళు చెప్పారండి. బాధ్యతలు తీసుకునే ముందు స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం పంతులు గారు. తీసుకోండి. ఇది బాధ్యత కాదమ్మా, వరం. తనకు సేవ చేయడానికి ఆ భగవంతుడు నిన్ను ఎంచుకుని ఇచ్చిన వరం. నీ జన్మ సుకృతం. ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉంటాయమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.